ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఆగస్టు నెల మొదటి పరిశుద్ధ పునరుద్ధానపు దినమందు ఈ విధముగా మనందరం కలిసి దేవుని స్తుతించే కృపా దేవుడిని అనుగ్రహించాడు. మరి ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. మీ కుటుంబ సమేతముగా మాతో కూడా కలిసి ఆయన స్తుతించాలని ఆరాధించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, అయా ఈ పరిశుద్ధ పునరుద్ధానపు దినమందు అయా తండ్రి ఈ విధముగా ఆన్లైన్ ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించుకునే కృప ఇచ్చారు. మీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. గడిచిన ప్రభ 7 మాసములు నాయన నీ రెక్కల నీడను మమ్మల్ని భద్రపరిచారు. మరలా మా ఆయుష్కాలాన్ని పొడిగించి నాయన ఈ మొదటి పరిశుద్ధ పునరుద్ధానపు దినానికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీకే స్తోత్రాలు, మీకే వందనాలు అయా తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రాలు ప్రభా. నా కొరకు మా కొరకు పరలోక భాగ్యమును వదిలిపెట్టి పాప పంకిలమైన లోకములను కరుదించి అయా కడవరి రక్త బొట్టు కూడా మా కొరకు చిందించి నాయన అయా తండ్రి నాయన మీరు అనుగ్రహించినంత గొప్ప శ్రేష్టమైన విలువైన రక్షణ భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. విమోచింపబడిన జనాంగముగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఉదయ కాలమున ప్రభా మీరు స్తుతులకు పాత్రుడు నాయన, స్తోత్రాలకు అర్హుడమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి నాయన మా కొరకు ప్రభా పరలోకములో స్థలము సిద్ధపరిచిన వెళ్ళిన దేవానికి స్తోత్రాలు. నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించిన దేవా స్తోత్రాలు. మా పాపముల నుండి ప్రభా మమ్మల్ని పవిత్రపరచి తండ్రి నాయన తండ్రి ముందు నిర్దోషిగా నిలవబెట్టిన దేవా స్తోత్రాలు. తండ్రితో సమాధానపరిచిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొకసారి ఉదయ కాలమున మమ్మల్ని దర్శించండి నాయన. మీరు రక్తముతో మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, పవిత్రులుగా చేయండి నాయన. మరొకసారి ప్రభా నాయన యేసయ్య మీకు దగ్గరగా నేను మేము జీవించడానికి రాగలగడానికి సహాయము చేయండి ప్రభా. అయా తండ్రి నాయన ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి ప్రభా. లైవ్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి హృదయాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం ప్రభా. ఉదయ కాలమున ప్రభా నేను మరి ఏ వేదనలో, ఏ బాధలో, ఏ సమస్యలలో బిడ్డలున్నారో మాకు తెలియదు, కానీ మీరే ప్రతి వారి హృదయాన్ని దర్శించి నాయన మీ వాక్కు చేత బలపరచమని, సహాయము చేయమని, ఉదయ కాల ఆరాధన మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలతో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయంలో పాటలు పాడుకుంటూ దేవుని కనిపరుచుకుందాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి అంటూ పాటను పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. మనకు ప్రతి పరిస్థితిలో నుంచి, మన కష్టాల నుంచి, మన నష్టాల నుంచి మనల్ని పరిహరించగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవుని కనపరుచుకుందాం.
యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగిన, ఎన్ని నష్టాలు వాటిల్లిన, నీవే నా పరిహారి అంటూ దేవుని స్తుతిద్దాం. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. అందరం చెప్దాం. నన్ను సాతాను వెంబడించినప్పటికీ, నన్ను శోధనలో పడవేసిన, నీవే నా పరిహారివి తండ్రి, నీవే నా ఆధారం అంటూ దేవుని స్తుతిద్దాం. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. అవును దేవా, నీవే మా ఆధారము, ఇలా ప్రేమ చూపించేవారు వేరెవరు లేరు తండ్రి అంటూ దేవుని స్తుతిద్దాం. దేవా నీవే మా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, దేవా నీవే మా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. అందరం చెప్తాం. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. హల్లెలూయా.
రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మారనాథా, యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. పగలను కీర్తింతును నీదు ప్రేమను. దేవాది ఎంతో మధురం. మరణం కంటే బలవంతమైన చూంటి ప్రేమ నీవు గనుడవు తండ్రి. మిమ్మల్ని పూజిస్తున్నాను. కరుణా అమూల్యం నీదు రుధిరం. కరుణా శిల్వధరుడా అమూల్యం నీదు రుధిరం. నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం. నీతో మాట్లాడుటే నాకు భాగ్యం. ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే సర్వం. ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను. దేవాది ఎంతో మధురం. నా స్నేహితుడుగా, నా ప్రాణం ప్రియుడుగా నాతో ఉన్నటువంటి దేవుడు అయ్యా. రక్తముతో నన్ను కడుగు
ఆత్మతో నన్ను నింపు. మారనాథా యేసునాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు. తండ్రి ఈ రాజ్యములో మమ్మల్ని చేర్చుకోండి తండ్రి. ప్రభా, మా పాపముల నిమిత్తమై, మా దోషముల నిమిత్తమై ఈ యొక్క రక్తమును క్రయధనముగా కార్చినటువంటి దేవుడవు తండ్రి. నాయనా నీకు వేలాది వందనములు. నాయనా మే ఎటు పరిస్థితిలో ఉన్నప్పటికీ నాయన ఎలాంటి దీన స్థితిలో మేము ఉన్నప్పటికీ ప్రభువా మా పరిహారి నీవై, నాయనా మా ఇమ్మానుయేలు దేవుడవు నీవై, మా తోడుగా ఉన్నటువంటి దేవుడవు తండ్రి. నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచు స్తుతి ఆరాధనను యేసు నామములో మీకు అర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 1 నుంచి 5 వచనం వరకు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటియందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించున్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును. The Lord is my light and my salvation. Whom shall I fear? The Lord is my stronghold. Whom shall I be afraid of? Psalms 27 verse 1. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పీజీఎఫ్ సంఘ వ్యవస్థాపకులు
దైవజనులు మన ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి డాక్టర్ కె నిరీక్షణ పాలిలాయ్ గారు రచించిన 7 స్తుతుల ప్రార్థన ద్వారా దేవుని నామమును మహింపరుచుకుందాం. సర్వ సృష్టికర్తవైన దేవ, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవ, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేస్తున్న దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రములు నీవు కాపు కాచే నీ సంఘం అనే పెనుయుల ద్రాక్షవనంలో నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. ఆమెన్. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ఆ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎలా ఉన్నారు మీరంతా ఈ ఉదయకాలంలో? మరి గడిచిన వారమంతా దేవుని కృపా క్షేమములు మీ వెంట ఉండి అందరూ ఆరోగ్యముగా క్షేమముగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను. మరి భయంకరమైన పాండమిక్ మన చుట్టూ ఉండగా మరి ఈ కరోనా వంటి విషవలయంలో దేవుడు మీ అందరినీ క్షేమము గుంచాలని, మీ ఆరోగ్యాలను కాపాడాలని నిత్యము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఈ ఉదయకాలంలో ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మరి కుటుంబ సమేతంగా మీరందరూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారని భావిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క జీవవాక్కులు వినే ముందు దేవుడు మన హృదయాల్ని సిద్ధపరచులాగున ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మీరు ప్రవేశపెట్టినందుకై వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ జీవవాక్కులు విని వాటి వెలుగులో నడుచుకునేవాడు ధన్యుడు అన్నారు ప్రభువా. తండ్రి, అటువంటి కృప మా అందరికీ అనుగ్రహించండి. జీవము గల మీ మాటలను వినుచుండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను అన్న వాక్య ప్రకారముగా ఇంకా ఏ బిడ్డలు బాగుపడకుండా అంధకారంలో జీవిస్తూ ఉన్నారో, ఇంకా ఏ బిడ్డలు పాపముతో యథేచ్ఛగా ఆటలాడుకుంటూ ఉన్నారో తండ్రి, ఏ బిడ్డలు ఇంకా ప్రభువా తండ్రి బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఉన్నారో, ఏ బిడ్డలు తండ్రి ఇంకా నిత్యత్వం ప్రభువా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నారు తండ్రి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము అన్నాడు భక్తుడు. మీ మాటలు జీవపూరితములయ్యా. అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి నన్ను మీ చెలువు చాటును మరుగుపరిచి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నట్టుగా ఈ సమయాన్ని మీ చేతులకే అర్పించుకుంటూ ఈ సమయము ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమకరంగా ఉంచమని నజరేయుడైన యేసు నామమును ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక్కసారి మీ ప్రక్కనున్న ఆత్మీయ బిడ్డల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని నవ్వుతూ చెప్పండి. గుడ్, గ్లాడ్ టు సీ దట్. దేవుడు మనల్ని ప్రేమించు దేవుడు, ప్రేమామయుడు ఆయన. ఈ లోకములో ఏ ప్రేమను చూసినా దెర్ ఇస్ ఎ ట్యాగ్ అటాచ్డ్ టు దట్. ఇఫ్ యూ డూ దిస్ ఐ విల్ డూ దిస్. ఒకరి ప్రేమ పొందాలంటే మనము కూడా ఏదో కలిగి ఉండాలి. కానీ మనల్ని మనలుగా ప్రేమించిన ప్రేమ సిలువ ప్రేమ.
సిలువలో యేసయ్య చూపించిన ప్రేమ, తన బిడ్డల కొరకు తానే బలి అయిన దేవుడు ఈ లోకంలో ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ మనం చూడం. హిజ్ లవ్ ఈజ్ అమేజింగ్. ఈ లోక ప్రేమ గురించి అంటూ ఉన్నప్పుడు ఈ చిన్న విషయం గుర్తుకొస్తూ ఉంది. ఒకసారి ఒక అబ్బాయి తన ప్రేమికురాలతో అంటూ ఉన్నాడట, తన ప్రియురాలతో అంటూ ఉన్నాడట, హనీ, ఆ హ్యారీ లాగా నా దగ్గర పెద్ద బంగ్లాలు లేకపోవచ్చు, ఆ హ్యారీ లాగా నా దగ్గర మిలియన్స్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్సు లేకపోవచ్చు, ఆ హ్యారీ లాగా నా దగ్గర పాష్ కార్సు లేకపోవచ్చు, బట్ మై లవ్ ఈజ్ సో ప్యూర్, ఐ లవ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అన్నాడట. అప్పుడు వెంటనే ఆ ప్రియురాలు అన్నదంట, నీ ప్రేమ సంగతి సరే కానీ అర్జెంటుగా హ్యారీ ఫోన్ నెంబర్ ఒకసారి నాకు ఇవ్వి అన్నదట. ఈ లోక ప్రేమలు ఇటువంటి ఒక క్యాచ్ ఆల్వేస్ దేర్, ఆల్ మెటీరియలిస్టిక్. కానీ క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ, అది నిస్వార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, నిన్నుగా అంగీకరించిన ప్రేమ. అమేజింగ్ లవ్. ఈ ఉదయకాల సమయంలో మరి ఒక మాటను చూద్దాం. దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు దేవుని ప్రియ శిష్యుడు, మరి చేపలు పట్టే ఒక పేతురు అద్భుతమైన అపోస్తలుడిగా మారి తను చెప్తూ ఉన్న కొన్ని మాటల్ని చూద్దాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేవుని బిడ్డలుగా రక్షణ పొందిన బిడ్డలమైన మనం క్షయబీజము నుండి పుట్టలేదట. దేవుని యొక్క రక్షణ అనుభవంలోనికి వచ్చిన తరువాత పాపమెరుగని ఆ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తధారల చేత కడగబడిన మనము నూతనముగా మరల క్రీస్తులో పుట్టామట. ఆ పాత మనిషి గతించిపోయాడు. దట్ ఓల్డ్ మ్యాన్ హెస్ గాన్. క్షయబీజము నుండి పుట్టినవారు కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక ఎందుకు నిష్కపటమైన సహోదర ప్రేమ, సత్యానికి ఎందుకు విధేయులవ్వాలి, మనస్సులను ఎందుకు పవిత్రపరచుకోవాలి, ఇవన్నీ ఎందుకంటే ద కోర్ రీజన్ పీటర్ ఈస్ టెల్లింగ్ us. ఆ రీజన్ ఏమిటంటే మీరు మునిపటి వలె క్షయ బీజము నుండి పుట్టలా, మీరు అక్షయ బీజము నుండి పుట్టారు. జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టారు. హ్యావ్ యూ ఎవర్ వండర్ దాట్? చూడండి, నూతన నిబంధనలో ఈ కాలము, నూతన నిబంధన కాలంలో సిలువకు యువతల వైపు జీవిస్తున్న మనం నిజం చెప్పాలంటే సిలువకు అవతల వైపు జీవించిన బిడ్డల కంటే ఇంకా ఎక్కువ భక్తి కలిగిన వారిగా ఉండాలి, ఇంకా ఎక్కువ త్యాగము కలిగిన వారిగా ఉండాలి. సిలువకు అవతల జీవించిన వాళ్ళంటే ఆల్ ద ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్, ఆల్ దోస్ లీడర్స్, ప్రాఫిట్స్, వాళ్ళందరికీ సిలువ ప్రేమ ఒక షాడోగానే కనిపించింది. కానీ నీకు నాకు సిలువ ప్రేమ అద్భుతంగా కనిపించింది. Now we are living at this side of the cross. We have seen it through the scriptures of the New Testament writers, through the power of Holy Spirit. ఎలా దేవుని యొక్క ప్రేమ అద్భుతముగా చూపించబడింది ఆ సిలువపై. అద్భుతముగా దేవుడు ఎంత త్యాగము చేశాడు. we witness that. ఈ రోజున కూడా నీ జీవితం ఎలా ఉంది? క్షయబీజము నుండి పుట్టినవాడిగానే ఉన్నాయా, లేకపోతే నిజముగా అక్షయ బీజము నుండి పుట్టిన బిడ్డలా నీ జీవితంలో ఒక చైతన్యం కనిపిస్తూ ఉందా, మార్పు కనిపిస్తూ ఉందా? లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఎస్, నా ఆత్మీయ జీవితంలో క్రిస్టల్ క్లియర్లీ ఐ కెన్ సీ ఎ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అని నీవు చెప్పగలిగితే నీవు ధన్యుడవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఎంతకాలము ఆ పాత విధానాలు, ఆ పాత అలవాట్లు? God is asking you to come forward, shun up all the evil. నేను నీకు సహాయం చేస్తాను, చేయినిచ్చి నిన్ను లేవదీసువాడను నేనే అన్నాడు దేవుడు.
చూడండి, కొన్ని మాటలు చదువుతూ ఉన్నాను. పాత నిబంధనలో నాయకులు వారి జీవిత కాలం చివరి కాలంలో, వారి చరమాంకంలో వారి చివరి మాటలు ఎలా ఉన్నాయి, జీవితం అంతా జీవించినప్పుడు వారు మాట్లాడిన అద్భుతమైన ఆఖరి మాటలు చూడండి. సపోజ్ ఒకసారి ఆదికాండము ఆఖరి అధ్యాయంలో యోసేపు మాట్లాడిన మాటను చూద్దాం. యోసేపు మాట్లాడిన ఆఖరి మాట ఏమిటంటే 25వ వచనం, 50 అధ్యాయం, ఆదికాండము 50 అధ్యాయం 20వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకునెను. చూడండి, యోసేపు అంత అద్భుతంగా దేవుని కొరకు చక్కని ఆత్మీయ జీవితాన్ని, చక్కని యవ్వన జీవితాన్ని, తర్వాత చక్కని బాధ్యత కలిగిన జీవితాన్ని, ఒక ప్రధానమంత్రి ఉన్నతమైన స్థానంలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ విధంగా ఆశీర్వదించబడ్డానికి కూడా తన జీవితం ఏ కోణంలో నుండి చూచినా, ఆ జీవితాన్ని ఏ మైలురాయి దగ్గర ఆపి ఒక్కసారి మనం చూచినా, హీస్ సో ఫెయిత్ఫుల్ ఆల్ హిస్ డేస్ ఆఫ్ లైఫ్, సో ఫెయిత్ఫుల్ టు గాడ్. చక్కని అద్భుతమైన సాక్షి కలిగిన జీవితం. అతని మాటలు, అతని ఆఖరి మాటలు, రికార్డెడ్ వర్డ్స్ ఆఫ్ హిస్ లాస్ట్ వర్డ్స్ ఆర్ దీస్: దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. అలా దేవుడు మిమ్మల్ని చూచి వచ్చినప్పుడు, వాగ్దాన దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు మిమ్మల్ని చూడవచ్చినప్పుడు, మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పొండి. ఆహా, అద్భుతమైన లెగసీ ఉంది కదా యోసేపుకి ఐగుప్తులో. ఏమండి, అక్కడ నా కొరకు ఒక స్తూపాన్ని కట్టించండి, నా కొరకు అది చేయండి, ఇది చేయండి అని అడగటం లేదు. కానీ దేవుడు మిమ్మల్ని చూడవచ్చినప్పుడు, మీరందరూ ఒక గొప్ప సైన్యమై వాగ్దాన దేశానికి నడిచి వెళ్తూ ఉన్న క్షణాన, టేక్ మై బోన్స్. చూడండి, ఒక మాట చెప్తూ ఉన్నాను, నా ఎముకలు కూడా ఐగుప్తులో ఉండడానికి వీల్లేదు. తను ఎంతగా అభివృద్ధి పొందినా, తనకి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా, దేవుడు కోరుకున్న స్థలము కాదది. దేవుడు వాగ్దాన దేశాన్ని తన బిడ్డల కోసం ప్రమాణం చేసి ఉంచాడు. కాబట్టి టేక్ ఈవెన్ మై బోన్స్ టు దట్ ప్రామిస్ ల్యాండ్. అది యోసేపు చివరి మాట. చూడండి, చాలామంది తన జీవితం అంతా జీవించిన తర్వాత జీవిత చర్మాంకంలో వారి అనుభవాన్ని అంతా క్రోడీకరించి కొన్ని మాటలు చెప్తారు. ఆ మాటలు చాలా విలువైనవి. ఎందుకంటే అప్పటికి జీవిత పరమార్థం వారికి చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. బాల్యకాలపు అమాయకత్వం గడిచిపోతుంది, యవ్వన కాలపు బలహీనతల్ని దాటుకుని వెళ్ళిపోతారు. ఆ కౌమార దశలో ఉన్న బాధ్యతలు, బరువులు, ఇవన్నీ కూడా వారు చూచుంటారు. తర్వాత వారి జీవితాన్ని అంతా తిరిగి చూచి క్రోడీకరించి దే విల్ టెల్ ద రియల్ మ్యాటర్ ఆఫ్ లైఫ్, ద క్రక్స్ ఆఫ్ ద ట్రూత్. యోసేపు చెప్తూ ఉన్నాడు, నా ఎముకలు కూడా ఐగుప్తులో ఉండడానికి వీల్లేదు, వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళండి. ఆహా, ఈ లోకపు వాగ్దాన దేశానికే అంత ఆరాటపడుతున్నాడు, నా ఎముకల్ని కూడా తీసుకుని వెళ్ళిపోండి అంటూ ఉన్నాడు. మరి మనం క్రొత్త నిబంధన కాలంలో జీవిస్తున్న బిడ్డలము, నిజమైన వాగ్దాన దేశం ఒకటి ఉన్నది. యు నో ఇట్. లోకము, ఈ ఆశలు అన్నీ గతించిపోతాయి, గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ దేవుని వాక్యం ఎప్పుడు నిలుచును. ఆయన మన కొరకు ఏర్పరుస్తున్న ఆ నిజమైన వాగ్దాన దేశంలోనూ ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? నీ ఆత్మ కలకాలము అక్కడ జీవించాలి. నిత్యత్వం, ఎటర్నిటీ ఈజ్ మై ఫస్ట్ ప్లేస్. ఆల్ మై డిజైర్స్, ఆల్ మై లాంగింగ్స్, ఈ లోకములో నేను బ్రతుకుతున్నంత కాలము కూడా నా గురి ఆయనే, వాగ్దాన దేశమే, ఆ నిజమైన నిత్యత్వము, దేవునితో కలకాలం ఉండే అదే అని ఆ గురితో నీవు బ్రతుకుతూ ఉన్నావా? చూడండి, దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ ఒలింపిక్స్లో ఇన్ని సంవత్సరాలుగా సాధన చేసి, రాత్రి పగలు కష్టపడి, ప్రపంచంలోనే ఉన్నత స్థానం పొందాలని ఆ గోల్డ్ మెడల్స్ కోసం, సిల్వర్ మెడల్స్ కోసం, బ్రాంజ్ మెడల్స్ కోసం కష్టపడుతున్న బిడ్డలను చూస్తూ ఉన్నాం. ఆఖరి క్షణాన్న వారు విజయ పదంతో అది నెగ్గినప్పుడు, విజయ దరహాసంతో వారు ఆ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఆ వేదికపై నిలబడినప్పుడు, ఆ ఒలింపిక్ చైర్మన్, ప్రెసిడెంట్ వచ్చి వారి బంగారు పతకం వేస్తూ ఉన్నప్పుడు మీరు చూచారా వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు? వారి ఇంతకాలము కష్టమంతా కూడా మర్చిపోయి ఆనంద బాష్పాలు వారి కన్నుల నుండి కారుతూ, ఎంత అద్భుతమైన క్షణాలు వాళ్ళకి. మనకి కూడా
దేవుడు మన తలపై జీవ కిరీటాలు, అక్షయ కిరీటాలు, వడబారిని మహిమ కిరీటాలు పెట్టే ఓ అద్భుతమైన సమయం ఉంది. నెవర్ ఫర్గెట్ ఇట్. మన కష్టము వృధా కాదు. పౌలు అదే అంటాడు, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నాను. ఆల్ మై లాంగింగ్ ఇస్ టు గెట్ దట్ క్రౌన్. అలా చెప్పిన ఆ బిడ్డ చివరిగా అలాగే జీవించాడు. తను మాట్లాడిన ఆఖరి మాట ఏమిటో తెలుసండి, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది, నా పరుగు కరముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. ఆహా, లుక్ ఎట్ హిజ్ లాస్ట్ వర్డ్స్. చెప్పగలవా నీవు? ఈ క్షణాన దేవుడు వస్తాడని నీకు తెలిస్తే నీవు చెప్పగలవా, నేను కూడా విశ్వాసము నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, నువ్వు చెప్పగలవా? God sees that. ఫెనీ క్రాస్బీ ఆమె పుట్టినప్పుడు ఒక చక్కని ఆరోగ్యకరమైన బిడ్డగా పుట్టింది. కానీ ఒక పీడియాట్రిషియన్ చేసిన మిస్టేక్ వల్ల ఆ కాలంలో చాలా చిన్న వయసులోనే తను అంధురాలుగా మారిపోయింది. తను అంధురాలుగా మారిపోయినా కూడా జీవితాన్ని ఏనాడు కూడా నిరాశ అనే కోణంలో నుండి చూడలా. జీవితాన్ని ఎప్పుడు ఒక ఇన్స్పిరేషనల్ గిఫ్ట్గా చూసింది. దేవుడిచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్గా చూసింది. షీ ఆల్వేస్ ఫిల్డ్ విత్ దట్ ఇన్స్పిరేషన్. మై గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పింది. తన జీవిత కాలంలో 8,000 పాటలు రాసింది. తను అంధురాలయుండి కూడా 4 సువార్తల్ని కూడా క్షుణ్ణంగా చెప్పగలదట. కళ్ళు ఉండి కూడా చదవలేకపోతున్నారు ఈ రోజున. బైబిల్ చదవడానికి సమయం లేదు. చూడండి, యెహోషువ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, వారు చదవకుండా విడిచిపెట్టిన వాక్యం ఒక్కటి కూడా లేదంట. దీవెన వచనాలని చదివారు, శాప వచనాలని చదివారట వాళ్ళు. దే రెడ్ ఎవ్రీథింగ్ వర్డ్ టు వర్డ్, లెటర్ టు లెటర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బుక్ ఆఫ్ జాషువా. అందుకే ఆ పుస్తకంలో అన్ని విజయాలే. ఎన్నో యుద్ధాలు వచ్చాయి, అన్ని యుద్ధాల్లో కూడా విజయాలే. బికాస్ దే కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ ఆల్ ద టైమ్. వారు వెళ్తూ ఉన్నప్పుడే, యోర్దాను నదిలో అడుగు పెడుతూ ఉన్నప్పుడే వారి భుజాలపై మందసం ముందు నడిచింది. వారి కాలు అలా పెట్టగానే యోర్దాను వెనుకకు మళ్ళింది, ఎరుకలు కూలిపోయాయి. విజయాలు, ద సీక్రెట్ ఆఫ్ దైర్ సక్సెస్ ఈజ్ నాట్ ద స్వార్డ్ ఇన్ దైర్ హ్యాండ్స్, కానీ భుజాలపై మోస్తున్న మందసం. వారి హృదయాల్లో చదువుబడి ఆ వాక్యపు వెలుగులో జీవిస్తూ ఉన్నారే. ఆ వాక్యం ప్రకటన గ్రంథంలో ఆఖరి మాట ఏం చెప్పబడిందో తెలుసా అండి? చూడండి, 22వ అధ్యాయంలో, ఈ పుస్తకంలో ఉన్న ఆఖరి అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే 7వ వచనం, 22:7, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ధన్యుడు అనే మాట ఆఖరిగా వ్రాయబడినప్పుడు దేవుడు ఉపయోగించిన ఆ మాట ఏమిటంటే, ఈ ప్రవచన వాక్యములను వినువాడు కాదు, గైకొనువాడు. ఎవరైతే విన్న వాక్యాల్ని గైకొంటారో వారు ధన్యులట. ఏదో ఒక ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ పెంచుకునే విధంగా, ఒక మైండ్ నిండా ఈ నాలెడ్జ్ పెంచుకునే విధమైన వినడం కాదట. ఆర్గ్యుమెంట్స్లో, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్లో, బైబిల్ స్టడీస్లో, నేను ఎన్ని చెప్పాను, ఎన్ని రిఫరెన్స్ చెప్పాను, అలా చూసి అది కాదట. ఏదంటే విన్న వాక్యాన్ని గైకొనువాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. బైబిల్లో ఎన్నిసార్లు చెప్పబడిందో తెలుసా అండి ధన్యుడు అని? ఇటువంటి సందర్భాల్లో చెప్పబడిందో తెలుసా అండి ధన్యుడు అని? యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. జేమ్స్ 1:12లో శోధన సహించువాడు ధన్యుడు. ఇదిగో తన రక్షణ వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. తన పాపములకు పరిహారము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఏ కీడు చేయకుండా చేతిని బెగబెట్టుకునివాడు ధన్యుడు. చూడండి ఏ విధంగా ఎన్ని చోట్ల ధన్యుడు అని రాయబడి ఉందో. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరు యెహోవాని ఆశ్రయిస్తారో వారు ధన్యులు. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు. ఎవడికి యాకోబు దేవుడు సహాయుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, అటువంటి కాపాడుకునే బిడ్డలుగా ఉండాలి. అతని గురి అంతా కూడా నిత్యత్వముపై ఉన్నది.
నిజమైన దేవుని యందు ఆశీర్వదించబడిన బిడ్డలు, ఒకరోజు నేను అక్కడికి వెళ్ళబోతున్నాను, నా సమయాన్ని కాపాడుకోవాలి, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చూడండి, ఇటువంటి కరోనా పాండమిక్ టైంలో జస్ట్ 1 వీక్లో థింగ్స్ అప్సైడ్ డౌన్. ఎంతోమందికి ఊహించలేదు. ప్రపంచ పటంలో చూస్తే లక్షలాది మంది క్షణకాలంలో కరుమరుగైపోయారు. సిద్ధపడి ఉన్నావా? క్షయ బీజము నుండి పుట్టినవారు కాక మీరు అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక మిక్కటముగా ప్రేమించుడి, దేవుని వాక్యానికి విధేయులవ్వండి, పవిత్రత కలిగి జీవించండి అని చెప్తూ ఉన్నాడు పౌలు. చూడండి, పాత నిబంధన కాలంలో జీవించిన బిడ్డలే వారు అద్భుతమైన జీవితాన్ని జీవించి వారి ఆఖరి చరమాంకంలో పలికిన మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్షణాన యోసేపు కావచ్చు, యెహోషువ కావచ్చు, మోషే కావచ్చు, దావీదు కావచ్చు. చూడండి, ఎంతమంది బిడ్డలు ఎటువంటి చక్కని విజయ పదంలో జీవించారు ఆత్మీయంగా దేవుని కోసం. హల్లెలూయా. యోసేపు అంటూ ఉన్నాడు, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీ ట్రేసెస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. నీ అడుగులు ఎటు వెళ్తూ ఉన్నాయి? నీ చూపులు ఎటువైపు వెళ్తూ ఉన్నాయి? నీ భక్తి ఎటువైపు వెళ్తూ ఉంది ఈ రోజున? చూడండి, భక్తి గురించి వెడ్నెస్డే మనం యాకోబు పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉన్నాయి. ఒకటి వ్యర్థమైన భక్తి, ఇంకొకటి పవిత్రమైన భక్తి. ఎవరు తన నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడండి, ఇప్పుడు పవిత్రమైన భక్తి ఏంటో చెప్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటియే. 2 పార్ట్స్. ఫస్ట్ది బీదల్ని పరామర్శించడం, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకొనడం. దేవుడు మనకిచ్చిన శక్తి మేరకు, దేవుడు మనకిచ్చిన కృప మేరకు, దేవుడు మనకిచ్చిన శక్తి మేరకు ఆపదల్లో ఉన్న బిడ్డల్ని, కష్టాల్లో ఉన్న బిడ్డల్ని, లేదా అభాగ్యులైన బిడ్డల్ని, దీనులైన బిడ్డల్ని ఆదుకోవడమట. రెండవది, చూడండి, అలా ఆదుకున్నప్పుడు అది చుట్టుపక్కల బిడ్డలకు కూడా తెలుస్తుంది, అది కంటికి కనిపిస్తూ ఉంది. సంబడి ఎల్స్ కెన్ విట్నెస్. కానీ రెండోది ఉంది పవిత్రమైన భక్తిలో. అదేమిటో తెలుసండి? ఇహలోక మాలిన్యము తన కంటకుండా భక్తి కలిగి జీవించడం అట. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తాను కాపాడుకోవాలట. కాపాడుకోవడం అంటే ఏమిటండి? చూడండి, ఎఫెసీయుల్లో చక్కని మాట మనం చూస్తాము. ఎలాగనగా మనము పోరాడనిది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని చెప్తూ, ఈ పోరాటంలో అంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఏ విధంగా మనం కాపాడుకోవాలో అద్భుతంగా దేవుడు తన వాక్యాన్ని రాయించారు. చూడండి, 13వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13 నుంచి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. ఇక్కడ చెప్తూ ఉన్నాడండి, ఏ విధంగా ఈ హెలోక మాలిన్యం ఒక బిడ్డ తనకు అంటించుకోకుండా కాపాడుకోగలడో, అటువంటి పవిత్రమైన భక్తికి ఏ విధంగా మనం రీచ్ అవ్వాలో గాడ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకునుడి. దిస్ ఈస్ ద సీక్రెట్. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 6 వర్స్ 13 to 18 మీరు చూసినట్లయితే దేవుని యొక్క సర్వాంగ కవచము మీరు ధరించుకోండి. అది ధరించుకున్నప్పుడు, ఆ విధంగా మీరు జీవించినప్పుడు, అప్పుడే ఇహలోక మాలిన్యం మీకు అంటకుండా మీరు జీవించగలరు. దేవునికి ఇష్టలైన బిడ్డలు మనం కాగలం. యోసేపు ఎలా కాగలిగాడు ఆ రోజున? దానియేలు ఏ విధంగా కాగలిగాడు? దేశం కాని దేశంలో, బబులోనులో
వారికి ఈ విధంగా ఆదివారపు ప్రార్థనలు లేవు, లేదా మిడ్ వీక్ ప్రేయర్స్ లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు, అక్కడెవరు జరిపించేవారు లేరు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆ యవ్వన బిడ్డలుగా వెళ్ళిన వాళ్ళు బబులేవు దేశంలో ఏ విధంగా ప్రకాశించగలిగారు దేవుని కోసం. సర్వాంగ కవచాన్ని ధరించుకున్న బిడ్డలు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అలా ఉంటేనట ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా కాపాడుకునే బిడ్డలట వారు దేవుని దృష్టికి పవిత్రమైన భక్తి కలిగిన వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాం, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఎలా దేవునికి మనం కనిపిస్తూ ఉన్నాం, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక తామర పువ్వును చూడండి, అది బురదలో నుండి వస్తుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద డీపెస్ట్ మడ్డీ పూల్. కానీ అది అలా పైకి వచ్చిన తర్వాత, ఒక్కసారి అది అలా విచ్చుకున్న తర్వాత మీరు వెళ్ళి బోతద్దంతో పెట్టి వెతికినా కూడా యు కాంట్ ఫైండ్ ఈవెన్ ఎ సింగిల్ ట్రేస్ ఆఫ్ మడ్. మట్టిలో నుండే వచ్చింది, కానీ మట్టే అంటకుండా మాణిక్యంలా మెరిసింది. కొన్ని జీవితాలు అలా ఉంటాయి. అండ్ ఒక ఇంటిలో తల్లి దేవుడు తెలియకపోయినా, తండ్రి వ్యసనాల చేత అవిధేయుడిగా మారిపోయినా కూడా అటువంటి కుటుంబాల్లో ఒక్కొక్కసారి ముత్యాల్లా మెరిసే బిడ్డలు కనిపిస్తూ ఉంటారు ఆత్మీయంగా. ఎలా సాధ్యమైంది మరి? ఇంట్లో ఏమో వాతావరణం అలా ఉంది, కానీ ఈ బిడ్డలేమో ఆత్మీయంగా ఇంకా బలవంతులయ్యారు. హావ్ సర్వాంగ కవచం ధరించుకున్న బిడ్డలు వారు. చాలాసార్లు చాలామంది బిడ్డలు వచ్చి ఆయా సమయాల్లో అంటూ ఉంటారు, అన్నయ్య ఈ బెంగళూరు నుండి మరి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ వచ్చింది, ముంబై వెళ్ళిపోతున్నాను కంపెనీ జాబ్ నిమిత్తం అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఎలాగో నాకు భయం వేస్తుంది అన్నయ్య అని చెప్తూ ఉంటారు. నేను దేవుని వాక్యముతో వారితో మాట్లాడుతూ వారిని ఎంకరేజ్ చేస్తూ చెప్తూ ఉంటాను, నిజంగా దేవుని వాక్యంలో నీవు కట్టబడిన బిడ్డవై సర్వాంగ కవచమును ధరించుకున్న బిడ్డగా నీవు ఉంటే ఎక్కడున్నా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా భూమి మీద యు లివ్ ఫర్ గాడ్, యు స్టాండ్ ఫర్ గాడ్. ఒక గులాబీ మొక్కను తీసుకొని దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళి పాతినా, భూమిపై ఎక్కడైనా పాతండి, అది కనుక అక్కడ మొలిస్తే అది గులాబీ పువ్వే పూస్తుంది. లేదు ఇంకో ప్లేస్కి వచ్చాము కదా, ఇక్కడ స్టైల్స్ వేరు, ఇక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ ఆచారాలు వేరు, వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోదాం అని ఇంకొక రకమైన పువ్వులు పూయదు. బికాజ్ ఇట్స్ నేచర్ ఓంట్ అగ్రీ. క్షయ బీజము నుండి పుట్టినవారు కాక అక్షయ బీజము నుండి పుట్టిన బిడ్డలు మీరైతే మీరు కూడా వేరెవర్ యు ఆర్, యు లివ్ ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్. చూడండి, ఇంకొక బిడ్డ గురించి చూద్దాం. మోషే అద్భుతమైన నాయకుడు. తన మొదటి 40 సంవత్సరాలు ఒక రాజప్రాసాదంలో పెరిగాడు. తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడో మిద్యాను అరణ్యాల్లో గొర్రెల్ని కాచుకుంటూ జీవితాన్ని గడిపాడు. లాస్ట్ 40 years, 120 yearsలో 40 లాస్ట్ 40 years చూస్తే ఫరో ముందు నిలబడి ఆ దేశ బిడ్డలందరినీ ఆ వాగ్దాన దేశానికి నడిపించాడు. ఇశ్రాయేలీల బిడ్డలందరినీ వాగ్దాన దేశానికి నడిపించిన గొప్ప నాయకుడు. ఇట్స్ నాట్ ఈజీ. అంత లక్షల మందిని ఆర్గనైజ్ చేసుకుంటూ అడవుల్లో ఎడారుల్లో తీసుకుంటూ నడిపించడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఈజీ. ఒక్కొక్కసారి 50 మంది ఉన్న టీంని మెయింటైన్ చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. లుక్ ఎట్ దట్, 6 lakhs people. వారు మాటికి దాహం వేస్తే వచ్చి గొనిగేవారు, ఆకలి వేస్తే వచ్చి విసుక్కునేవారు. ఐగుప్తులో సమాధులు లేవా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? హెస్ టు బేర్ ఎవ్రీథింగ్. దేవుడు ఏమని బిరుదిచ్చాడో తెలుసా అండి? భూమి మీద గొప్ప సాత్వికుడు మోషే అన్నాడు. అటువంటి మోషే తన జీవితపు ఆఖరి మాటలు, తను చెప్పిన మాటలు ఏమిటో తెలుసా అండి? ద్వితీయోపదేశ కాండములో ఆ మాటల్ని మనం చూస్తాం. ఒకసారి ఆ మాటల్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకునుడి. ఇది మోషే చెప్పిన మాట అండి.
మోషే తన జీవితపు ఆ ఆఖరి గడియల్లో, ఆ ఆఖరి చరమాంకంలో, ఆఖరి క్షణాల్లో మరలా ఇశ్రాయేలీలందరినీ పిలిచి ఈజ్ టెల్లింగ్ ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్, ఈజ్ టెల్లింగ్ ద ఫైనాలిటీ ఆఫ్ హిస్ వర్డ్స్. మీరు జీవాన్ని కోరుకుంటారా, మరణాన్ని కోరుకుంటారా? ఇదిగో భూమి ఆకాశంలో సాక్షులుగా పిలుస్తూ ఉన్నాను. ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని కృపలు పొందారు. మీరు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రాలు విడిపోయాయి, బండ నుండి జీవధారలు బయలుదేరాయి, ఆకాశము చీల్చబడి మన్నా కురిసింది. ఒక్క తలపోటు లేదు, మీ చెప్పులు అరిగిపోలా, మీ వస్త్రములు చిరిగిపోలా. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. గొర్రెలు కాచుకునే మీరు ఖడ్గాలను పట్టి ఎన్ని యుద్ధాల్లో విజయాలు పొందారు. ఇంత చేశారు మీరు. భూమి ఆకాశము సాక్ష్యము దానికి. భూమి ఆకాశంలో సాక్షులుగా పిలుస్తూ ఉన్నాను. నౌ టెల్ మీ వాట్ యు వాంట్. ఏమి కోరుకుంటారు ఇప్పుడు? జీవమా, మరణమా? మోషే తన జీవితపు ఆఖరి మాటలండి. ఆయన చెప్తున్న ఆ కంక్లూజన్ ఏంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవాన్ని కోరుకోండి. ఏమి కోరుకుంటున్నారు ఈ రోజున? క్షణకాల భంగురాలైన ఈ లోకపు ఆశల, ఈ లోకపు వ్యసనాల, లేదా నిత్యత్వములో, నిత్యము ఆనందంలో ఉండే ఆ గొప్ప ప్రభువుని కృపణ? ఏది కావాలి? చూడండి, ఈ లోకపు ఆశలు ఇవన్నీ క్షణకాల భంగురాలు. ఇట్ గివ్స్ జాయ్ ఓన్లీ ఫర్ దట్ ఫ్యూ మొమెంట్స్, బట్ ఇట్ బ్రింగ్ ఎటర్నల్ డామినేషన్ ఆఫ్ హెల్. చూడండి, వ్యసనాలు అలా ఉంటాయి. సాతానుడు వచ్చి అవేవో గొప్పవన్నట్టుగా, వాటిలో నిజమైన ఆనందం ఉన్నట్టుగా వాటిని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వావ్ అనిపిస్తూ ఉంటాడు. అది నెరవేర్చుకునే వరకు మిమ్మల్ని ఆగనివ్వడు. కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ పాపం అనే బురదలో కూరుకున్నాక అది తీసుకొచ్చే రిపెల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఐ స్పాయిల్ యువర్ ఫ్యామిలీస్. మీ జీవితాలని నాశనం చేస్తాయి, బంధాలని తెంచివేస్తాయి. ఆకర్షణలు అలాగే ఉంటాయి. ఈ కాలంలో చాలా పెరిగిపోయినాయి. ఈ మీడియా వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరితో సంబంధాలో తెలియదు. అంత పాస్వర్డ్ ప్రపంచం. నోబడి నోస్, ఈవెన్ ద స్పౌస్ ఆల్సో డజంట్ నో. ఒక సోదరి చెప్తూ ఉన్నది, వారి అన్నయ్య కుటుంబం ఏ విధంగా ఇంకొక అమ్మాయి ప్రవేశించడము, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము, తన సొంత కుటుంబాన్ని ఏ విధంగా పాడు చేసుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎలా ఉన్నది ఈ పరిస్థితి. ఇదంతా ఒక నరకపు కొంపులా అన్నట్టు చెప్తూ ఉంది. లుక్ ఎట్ దాట్. స్టార్టింగ్లో చాలా స్వీట్గా ఉన్నట్టు చూపిస్తాడు సాతానుడు. ప్రతి వ్యసనం అంతే. మరో బిడ్డ చెప్తూ ఉన్నాడు, దైవజనుల కుమార్తె అట, చాలా మంచిది అలా అనుకుని అన్నీ సిద్ధపడికి వివాహానికి సిద్ధపడుతూ ఉండగా అప్పుడు చెప్తుందట ఇంకొకరితో సంబంధం ఉందని, లేదా ఈ మధ్యనే మరలా వెళ్ళి కలిసి దే డోంట్ ఈవెన్ రెస్పెక్ట్ దోస్ బౌండరీస్. యథేచ్ఛగా విలాసంగా రెక్కలు ఎగిరి పక్షి ఎగురుతుంది చూడండి. ఆ విధంగా విచ్చలవిడిగా ఎవరి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. మోషే చెప్తూ ఉన్నాడు వాళ్ళకి, యెహోవాను ప్రేమించి ఆయనను హత్తుకుని జీవాన్ని కోరుకోనండి. సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పండు చూపించి, ఈ పండు తిను, ఇట్స్ సో స్వీట్. అవ్వ చూచినప్పుడు ఆ పండు ఎలా కనిపించిందంటే చాలా అందంగా, రమ్యంగా, చక్కగా, సున్నితంగా. ఆ మాట చూద్దాము. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా అండి? ఆదికాండము 3వ అధ్యాయంలో 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయుండు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవుడు ఫస్ట్ అన్నాడు, ఈ వృక్ష ఫలాలన్నీ యథేచ్ఛగా మీరు తినండి, ఆ ఒక్కటి మీరు ముట్టుకోకండి, అది మీకు మంచిది కాదు. అనంత జ్ఞాని అయిన దేవుడు తన అనంత జ్ఞానంలో ఆ మొట్టమొదటి ఆది దంపతులకు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, డోంట్ గో టువర్డ్స్ దాట్, అది మీకు మంచిది కాదు. వద్దు అని దేవుని చేత నిషేధించబడిన దాన్ని ఫస్ట్ స్టెప్స్ చూడండి, ఫస్ట్ చూచింది దేవుడు. వద్దు అన్న దాన్ని ఎందుకు చూస్తావు? దేవుడు ఇది నీకు మంచిది కాదు అన్న దాని వైపు అడుగులు ఎందుకు వేస్తావు? చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందో తెలుసా అండి? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో 17వ వచనంలో,
నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకొంటివి గదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, షీహోరు నీళ్లు త్రాగడానికి ఐగుప్తు వైపు నువ్వు ఎందుకు వెళ్తావు? షీహోరు నీళ్లు త్రాగాలంటే షీహోరు వైపు వెళ్ళు. వై యువర్ గోయింగ్ టువర్డ్స్ ఈజిప్ట్? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగాలంటే యూఫ్రటీసు దగ్గరికి రా. అంతేగాని అష్షూరు మార్గంలో నీకేమి పని? దేవుడు వద్దు అన్న దాని వైపు నీవు వెళ్ళడం వల్లే కదా నీవు బాధ తెచ్చుకున్నావు. ఈ శ్రమకంత కారణం ఆయన మాటను విసర్జించడం వల్లనే కదా. యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా మార్గాన్ని తప్పడం వల్లనే కదా నువ్వు బాధ తెచ్చుకున్నావు అని రాయబడి ఉన్నది. ఇర్మియా 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటను మనం చూసాం. దేవుడు ఒక మార్గం పెట్టాడు ఆ బిడ్డలకి, ఆ ఆది దంపతులకి. కానీ ఒక్కసారిగా చూచారట, ఆ చెట్టును తీక్షణంగా చూచింది సాతాను మాట విని. ఆ తర్వాత డిజైర్ పుట్టించింది. అబ్బో, కన్నులకు చక్కగా ఉంది, రమ్యముగా, అందముగా, చక్కగా, ఆహారానికి మంచిదట. సాతాను చెప్పిన కోణంలో నుండి చూస్తే ఒక్కసారిగా ఆ చెట్టు రూపురేఖలు మారిపోయినాయి. అది దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు పెట్టిన మార్గములో ఉంటూ భయము భక్తి ఉండి ఆ కోణంలో నుండి ఆ చెట్టును చూసినప్పుడు దే నెవర్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్, ఈవెన్ దే నెవర్ ఇన్వైట్ ఈవెన్ దేర్ వైల్డెస్ట్ డ్రీమ్. కానీ ఒక్కసారి సాతానుడికి అవకాశం ఇస్తే, సాతానుడు కూడా చూడండి ఎంత చక్కగా అలా చెప్పాడే దేవుడు. అలా కాదే, ఆ పండు తినొచ్చే, ఆ పండు తిన్నప్పుడు మీరు దేవదూతుల వలె అవుతారబ్బా, అది తింటే మీరు చనిపోతారని దేవుడు ఎట్లా చెప్పాడబ్బా? ఓహో, మీరు దేవదూతలు కావడం ఆయనకి ఇష్టం లేదేమో. హీ టోల్డ్ ఇన్ దట్ కాంటెక్స్ట్, ఇన్ దట్ టోన్. ఎప్పుడైతే అలా చెప్పాడో వారు దేవుడి మీదే అపనమ్మకం వచ్చేసింది. అమ్మో, దేవుడే ఇలా చెప్పాడేంటి మనకి అన్నట్టు మరలా దే లుక్డ్ ఎట్ ద ట్రీ విత్ ఎ డిఫరెంట్ లుక్. అదే కనుక సాతానుడు వచ్చి, అవ్వ ఈ పండు తింటే నీ పెద్ద కొడుకు వచ్చి చిన్న కొడుకుని చంపుతాడు, ఇంకొకటి వచ్చి ఓ ఆదా ఓ సిల్లా అంటూ పొలిగమీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత దేవుడు రాజుల్ని పంపిన, న్యాయాధిపతులను పంపిన, ప్రవక్తల్ని పంపిన, దీర్ఘదర్శుల్ని పంపిన, యాజకుల్ని పంపిన, వాళ్ళు కొట్టుకు చేస్తారు అని కనుక ఒక మాట చెప్పుంటే, అమ్మో ఈ పండుకో దండం అనేది అవ్వ. యూనో, పాపముగా చూపించడు, పాపము ఒక గొప్ప వేదనగా శాపంగా చూపించడు సాతానుడు. సిన్ ఈజ్ జాయబుల్ అంటాడు, ఎంజాయబుల్ అంటాడు, సిన్ ఈజ్ రిచబుల్ అంటాడు. ఎంత దూరం ఉన్నా దగ్గరే కదా. పాపం చేయడానికి విమానాలు ఎక్కి దేశాలు దాటుకుని వెళ్తారండి. పాపాన్ని పట్ల అంత ప్రేమను పుట్టిస్తాడు, అంత డిజైర్ని పుట్టిస్తాడు. రీచబుల్ అంటాడు అంతే, ఎంత దూరం ఉన్నా. ఎంజాయబుల్ అంటాడు. బట్ వన్ డే దట్ సిన్ ఈజ్ టెరిబుల్. ఆ మాట మాత్రం చెప్పడు. మోషే వాళ్ళతో చెప్పాడు, నీ ముందు ఉంది జీవం ఉంది, నీ ముందు మరణము ఉంది, ఏది కోరుకుంటావు? నేను ఒకసారి ఒక ఆయన దగ్గరికి చిన్న పిల్లవాడు ఒక చిన్న పిట్టని తీసుకొచ్చాడట, స్మాల్ బర్డ్. ఆ స్మాల్ బర్డ్ ఆయన చేతిలో పెట్టి, ఆ స్మాల్ బర్డ్ ఈ బిడ్డ తన చేతిలో పెట్టుకుని చేతులు వెనక్కి పెట్టి, తాతయ్య నిన్ను చాలా తెలివైన వాడు అంటారు కదా అందరూ, ఒక్కసారి చెప్పు నా చేతుల్లో ఉన్న ఈ పక్షి బతికుందా చచ్చిపోయిందా అని చెప్పాడట. ఈ పిల్లవాడు అనుకున్నాడు, తాతయ్య గనుక ఆ పక్షి బతికుంది అని చెప్తే వెనకాల చేతి వెనకాల ఉంది కదా, నెమ్మదిగా ఆ పక్షి యొక్క పీక నొక్కేసి ఇదిగో చచ్చిపోయిందని చెప్దాం. ఒకవేళ తాతయ్య గనుక లేదా పక్షి చచ్చిపోయిందని చెప్తే ఆ బతికి ఉన్న పక్షిని ఇట్లా చూపిద్దాం, అప్పుడు తాతయ్యని నేను ఫూల్ చేసినట్టు అవుతుంది కదా అనుకున్నాడట ఈ మనవడు పాపం. అప్పుడు ఆ తాతయ్య తెలివిగా చెప్పాడట, నాన్న ఆ పక్షి యొక్క జీవమరణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. ద లైఫ్ అండ్ డెత్ జస్ట్ ఇన్ యువర్ హ్యాండ్స్. లుక్ ఎట్ దట్. ఈ రోజును కూడా మన జీవమరణాలు మన చేతుల్లోనే ఉన్నాయి. సంసోనుని దేవుడు బలాఢ్యుడిగా పుట్టిస్తే సంసోనుని చంపింది ఎవరు? ఫిలిస్తీలో మరెవరు కాదు, తన పాపం తన్ని చంపింది. ఈ రోజున జీవమరణాలు మన చేతుల్లో ఉన్నాయి. ఇది మోషే తన జీవిత చరమాంకంలో చెప్పిన ఆఖరి మాట. ఏది కోరుకుంటారు? ప్రియమైన దేవుని బిడ్డ,
అదేవిధంగా మనం చూసినట్లయితే మరలా యెహోషువ గ్రంథంలో ఆఖరి అధ్యాయాల్లో అంతవరకు చూడండి ఎన్నో గొప్ప కార్యాలు చేసి మోషే ఒక వరకు తీసుకుని వచ్చి ఆ కాదేశ్ బర్నే వరకు ఆ బిడ్డలందరినీ తీసుకుని వచ్చి ఆ తర్వాత అక్కడ మోషే దేవుని పిలుపుని అందుకుని ఆయన మృతి నొందిన తర్వాత యెహోషువ ఆ బాధ్యతలు తీసుకుని వారందరినీ వాగ్దాన దేశంలోనికి తీసుకుని వచ్చాడు. యోర్ధానులను జయించుకుంటూ ఎరుకోలు కూల్చుకుంటూ అనేక పట్టణాలు స్వాధీనపరుచుకుంటూ అనేక మంది యుద్ధాలలో విజయాన్ని పొందుకుంటూ దేవుని కృపల చేత ఎవ్రీ స్టెప్ బై స్టాక్ అమేజింగ్ విక్టరీ. ఆ యెహోషువ తన జీవితపు ఆఖరి క్షణాన్ని ఏమన్నాడో తెలుసండి? 24వ అధ్యాయం, యెహోషువ 24వ అధ్యాయం. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, 15వ వచనం. వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. లుక్ ఎట్ దట్ అమేజింగ్ అండ్ ద బ్యూటిఫుల్ వర్డ్స్, దట్ హార్ట్ టచింగ్ వర్డ్స్. తను గుర్తుపెట్టుకున్నాడు దేవుడు తన జీవితంలో ఏం చేశాడు. మీరు అక్కడి నుంచి వచ్చారే, అమోరీల దేశం నుండి వచ్చారే, వారిని కోరుకుంటారా? ఆ దేవతల్ని కోరుకుంటారా? మీకోసము అగ్ని స్తంభమై, మేఘస్తంభమై, ఈ భయంకరమైన ఎడారుల్లో ఎండలో మీరు వెళ్తూ ఉన్నప్పుడు మేఘస్తంభమై ఆ చల్లని నీడలు నడిపించాడు దేవుడు. అర్ధరాత్రి వేళ అరణ్యాలను దాటే పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనే వెలుగు స్తంభమై చక్కని వెలుగులో నడిపించాడు. మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపించిన ఆ దేవుణ్ణి నమ్ముకుంటారా? ఎవరిని నమ్ముకుంటారు? మీరెవరినైనా నమ్ముకోండి, నాకు అనవసరం. నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అది యెహోషువ ఆఖరి మాట. తన జీవితపు ఆఖరి క్షణాల్లో వారు అందరినీ పిలిచి వారు కంక్లూడ్ చేసిన మాటలు ఇవన్నీ. వీళ్ళందరూ మరలా సిలువకు అవతల వైపు జీవిస్తున్న బిడ్డలు. సిలువలో నీవు చూచినట్టుగా రుధిర ధారల్ని చిందించిన త్యాగమూర్తిని, ఆ సిలువలో అద్భుతమైన 7 మాటలని పలుకుతూ వీరేమి చేయుచున్నారు వీరెరుగురు తండ్రి అని నీ తరపున క్షమించమని ప్రార్థించిన ఆ తండ్రిని, ఎంత అద్భుతమైన లోతైన ప్రేమని నీవు చూచినట్టుగా వారు చూడలేదు. దే ఓన్లీ లివ్ ఇన్ ద షాడో ఆఫ్ ద క్రాస్. వాళ్ళే ఈ మాటలు చెప్పగలిగినప్పుడు నువ్వెంత బలముగా చెప్పాలి? క్షయ బీజం నుండి పుట్టావా? అక్షయ బీజం నుండి పుట్టిన బిడ్డవా? మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనొచ్చు. సహోదర ప్రేమ కలిగి ఉండి ఒకరినొకరు మిక్కురిగా ప్రేమించుకోండి. ఇందాక చూచాము, స్టార్టింగ్లో మనం చదివాము పేతురు గ్రంథం నుండి. ఎలా ఉన్నది ఆత్మీయ యాత్ర? దేవుడు ఇష్టడైన బిడ్డగా ఉన్నావా? కష్టమైన బిడ్డగా ఉన్నావా దేవునికి? ఒక తండ్రి తన జీవితం ఆఖరి క్షణాన ఆయన హాస్పిటల్ బెడ్ దగ్గరికి ఆ బిడ్డల్ని పిలిచి, 2 కుమారులట. పెద్దవాడు దేవుని తెలుసుకోలేదు, ఇష్టానుసారంగా జీవించాడు. చిన్నవాడు భయభక్తులతో దేవుని కొరకు బ్రతికాడు. ఆ 2 పిలిచి అన్నాడు ఆ తండ్రి, ఇదిగో నేను వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పి ఆ పెద్దవాడికి గుడ్ బై రా అని చెప్పాడట. చిన్నవాడికి మాత్రం గుడ్ నైట్, ఎందుకంటే నేను నిన్ను మళ్ళా చూస్తాను, నీవు నాతో నిత్యత్వానికి వస్తావు, వీ ఆల్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అప్పుడు అన్నయ్య కూడా పశ్చాత్తాపడి, డాడీ నాకు గుడ్ బై చెప్పావు, తమ్ముడికి మాత్రం గుడ్ నైట్ చెప్పావు, నాకు కూడా గుడ్ నైట్ చెప్పు డాడీ, నేను కూడా నీతోనే ఉంటాను, ఫర్ ఆల్ ఎటర్నిటీ వి ఆల్ బి టుగెదర్ అని చెప్తే ఆ తండ్రి అన్నాడట, నీకు కూడా నేను గుడ్ నైట్ చెప్పాలంటే నువ్వు కూడా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాధ్యత కలిగిన జీవితము, దయ కలిగిన జీవితము, విజయం కలిగిన చక్కని ఆత్మీయ జీవితాన్ని జీవించు. సర్వాంగ కవచము ధరించుకొని ఇహలోక మాలిన్యం అంటకుండా నీవు కూడా అద్భుతమైన జీవితం జీవించు. అప్పుడు నీకు కూడా నేను గుడ్ నైట్ చెప్తాను. తప్పకుండా డాడీ నేను అలాగే చేస్తాను అని చెప్తే ఆ పెద్దవాడికి కూడా గుడ్ నైట్ అని చెప్పి ఆ తండ్రి ప్రభు దగ్గరికి చేరాడట. లుక్ ఎట్ దాట్. ఈ రోజున సర్వం ఇచ్చిన దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాం? పౌలు రోమీలకు రాసిన పత్రికలు ఏమంటాడో తెలుసండి? మీ శరీరాన్ని దుర్నీతి సాధనాలుగా అప్పగించొద్దు,
కానీ నీతి సాధనాలుగా దేవునికి మీరు అప్పగించండి. అదే మీరిచ్చే నిజమైన సజీవ యాగం, నిజమైన సజీవ సమర్పణ. అది దేవుడు కోరుకుంటాడు. నీ హృదయంలో ఆయన నిత్యము నివసించాలని, నీ హృదయ సీమలో ఆయనొక్కరే రారాజుగా ఉండాలని కోరుకుంటారు. ఈ రోజున మరి మనం వాక్యం విన్నట్టుగా ఇంకా క్షయబీజం నుండి పుట్టినట్టు బిడ్డలుగానే, ఇంకా బలహీనతలతోనే వెంటాడుతూ ఎంతకాలం? సమయం సమీపించుచున్నది గనుక అందరూ అంతటా మారుమనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడట. ఈ రోజున ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మార్చబడిన జీవితాలుగా, తండ్రి ఈ క్షయబీజం నుండి పుట్టిన లక్షణాలే ఉన్నాయి నాలో. ఇంకా ఆ క్షయబీజం నుండి పుట్టిన బిడ్డగా నన్ను చేయి తండ్రి, నన్ను చేయయ్యా అని కోరే బిడ్డలుగా నువ్వు ఉండాలి. చూడండి, ఇందాక ధన్యులోని దేవుడు ఎవరిని పిలిచారో అవన్నీ చెప్పాను. ఇంకొక మాట కూడా ఉన్నది. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఒక ఉపమానం చెప్తూ యేసయ్య అన్నారు, ఆ యజమానుడు తిరిగి వచ్చి చూచినప్పుడు ఆయన చిత్త ప్రకారముగా ఎవరు చేయుచుండుట చూస్తాడో వారు ధన్యులు అన్నారు. దేవుడు ఈ క్షణాన్ని చూస్తున్న 3 నక్షలాలు మనలో ఏమిటో తెలుసా అండి? అంత్య దినాల్లో ప్యూరిఫికేషన్, ఆయన వాక్యపు వెలుగులో నిత్యము ఆయనకిష్టుడిగా పరిశుద్ధమైన జీవితం జీవించు. సెకండ్ ఈజ్ ప్రేయర్, ఆయన వెళ్ళిపోతూ ఆఖరిగా చెప్పిన యేసయ్య మాటలు, ప్రార్థించు. తర్వాత ప్రొక్లమేషన్, సువార్త చెప్పు, నలుగురికి ఈ గొప్ప సువార్తను తెలియజేయి. ప్యూరిఫికేషన్, ప్రేయర్, ప్రొక్లమేషన్, ఈ 3 ఆ తండ్రి ఈ రోజున మనలో చూస్తూ ఉన్నాడట. ఎవరు అలాగూ చేయిచుండుట ఆ యజమానుడు చూస్తాడో వారి జీవితాలు ధన్యము. అవి చేద్దామా? అవి చేసే పాత్రలుగా మనం జీవిస్తున్న జీవితాలు ఉన్నాయా? యెహోషువలో అద్భుతమైన మాట ఏమిటో తెలుసా అండి? రేపు దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు, కానీ ఈ రోజున మీరు పవిత్రపరచుకోండి. దట్స్ అ సీక్రెట్ ఫర్ ఆల్ దైర్ విక్టరీస్ ఇన్ దోస్ బ్యాటిల్స్. ఈ రోజున ఈ జీవన ప్రయాణంలో ఎటువంటి బ్యాటిల్స్ అయినా దేవుడు మనకి కూడా తప్పకుండా విజయం ఇస్తాడు. ఆయన వదిలిపెట్టు దేవుడు కారు. నీవు నా సొత్తు అన్నాడు యాకోబుతో. మనమందరం ఆయన సొత్తు, ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న సొత్తు. We belong to him. క్షయబీజము, we no more born through those temporary seed. క్షయబీజం నుండి పుట్టిన వారం కాదు, కానీ అక్షయ బీజము నుండి పుట్టిన బిడ్డలం మనం. దేవుని కొరకు మహిమకరంగా జీవించాల్సిన బిడ్డలం మనం. ఈ రోజున ఒలింపిక్స్లో ఏ విధంగా తలపై ఆ కిరీటాలు పెట్టినప్పుడు ఆనంద బాష్పాలు ఆ బిడ్డల కళ్ళల్లో వస్తున్నాయో, ఒక రోజున యుగాంతమందు ప్రపంచమంతా విశ్వమంతా చూస్తూ ఉండగా నీ తలపై జీవ కిరీటాలు, అక్షయ కిరీటాలు, వాడబారని కిరీటాలు ఆ ప్రభువు పెట్టి భలా నమ్మకమైన దాసుడా అని పిలిచినప్పుడు, ఆహా, ఫర్ ఆల్ ఎటర్నిటీ యువర్ లైఫ్ ఈజ్ సో బ్లెస్డ్. నీ కళ్ళలో ఆనంద బాష్పాల క్షణాన. అటువంటి అద్భుతమైన క్షణాలు ఏ రోజు మనం మిస్ కాకూడదు. పరలోకపు గురి కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలి. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. కృపగల తండ్రి యేసయ్య, క్షయ బీజము నుండి పుట్టినవారు కారు మీరు, అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము ద్వారా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక ప్రేమ కలిగి ఉండుడి, పవిత్రత కలిగి ఉండుడి, వాక్యమునకు విధేయులై ఉండుడి అని తండ్రి పేతురు గ్రంథం ద్వారా మాట్లాడారు. తండ్రి ప్రభువా, సిలువకి యువతల జీవిస్తున్న మేము నీ కొరకు జయకరంగా జీవించాలి నాయనా. మరి
ఈ సిలువకు అవతల జీవించిన బిడ్డల్ని, పాత నిబంధనలో ఉండి కూడా తండ్రి సిలువను షాడోగా మాత్రమే చూచిన బిడ్డలు కూడా వారి జీవిత ఆఖరి క్షణాల్లో ఎంత అద్భుతంగా మాట్లాడారు, ఏ విధంగా జీవించారో మీరు మాకు చూపించారు ప్రభువా. విధేయులయ్యే బిడ్డలకు ఉంచండి తండ్రి. ఆజ్ఞలు భారమైనవి కావు అన్నారు మీరు, కానీ సాతానుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆజ్ఞలు ఎంతో భారమైనట్టుగా చెప్తాడు ప్రభువా. తండ్రి ఆ మాటలు వినకుండా సర్వాంగ కవచం మేము ధరించుకుని ప్రభువా పవిత్రమైన భక్తిని పొందే బిడ్డలుగా ఇహలోక మాలిన్యము తండ్రి అంటకుండా కాపాడుకునే శక్తిని కూడా మీరే ఇవ్వండి తండ్రి. ఇంతవరకు వాక్యం విన్న బిడ్డలు దీవించండి. ఏ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు, ఏ బిడ్డలు ఏ భయాల మధ్య ఉన్నారో తెలుసు, ఏ బిడ్డలు ఏ కన్ఫ్యూజన్స్లో ఉన్నారో తెలుసు, ఏ క్రాస్ రోడ్స్ మధ్య ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరికి మీరే సమాధానము తండ్రి. మరి జీవితాల్లో మీ ఆశ్చర్య కార్యాన్ని చేయండి. ప్రతి భయాన్ని తీసివేసి ప్రభువా ధైర్యము చేత నింపండి తండ్రి. ప్రతి బిడ్డ జయశీలుడు కావాలి మీ కొరకు. ప్రతి బిడ్డ తండ్రి నిత్యత్వపు ఆనందంలోనికి రావాలి తండ్రి. ప్రతి బిడ్డ మీ చేత తండ్రి ఆ రోజున కిరీటాలు పెట్టించబడాలి తండ్రి. అందరిని దీవించండి. ఏ బిడ్డలు ఉద్యోగాన్వేషణలు ఉన్నారో చక్కని ఉద్యోగాలు ఇవ్వండి. ఏ బిడ్డలు వివాహ వయస్సుకు వచ్చి జీవిత భాగస్వాముల గురించి ఎదురు చూస్తూ ఉన్నారో చక్కని జీవిత భాగస్వాములను అనుగ్రహించండి. ఏ బిడ్డలు తండ్రి మీరు ప్రమోషన్స్ గురించి చూస్తూ ఉన్నారు తండ్రి, చక్కని ప్రమోషన్స్ అనుగ్రహించండి తండ్రి. ఏ బిడ్డలు గర్భఫలాల గురించి చూస్తూ ఉన్నారు, గర్భఫలం ఇచ్చేవాడు యెహోవా అన్నారు, చక్కని గర్భఫలాలు మీరు అనుగ్రహించండి ప్రభు. ప్రతి అప్పుల శిఖరాగ్రహాల నుంచి కరిగించి తండ్రి బిడ్డలు ప్రభువా ఈ పట్టణంలో చక్కగా మీ కొరకు వర్ధిల్లేటట్టు సహాయం చేయండి తండ్రి. ఏ బిడ్డలు ప్రభువా శాశ్వతకాల దీర్ఘకాల రోగముల చేత ఉన్నారు, అయా నీ గొప్ప కార్యము వాక్యము ద్వారా నీ గొప్ప కార్యం వారి హృదయాల్లో జరిగించి వారిని కంప్లీట్గా ప్రభువా స్వస్థతలను చేయండి. మీరే హీల్ చేయండి ప్రభువా తండ్రి. మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి సర్వాంగ కవచము ధరించుకున్న బిడ్డలై నీ కొరకు జయశీలుడుగా జీవించే గొప్ప కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా నీడగా ఉండి క్షయ బీజం నుండి పుట్టిన వారు కాక అక్షయ బీజం నుండి పుట్టిన బిడ్డలై సర్వాంగ కవచమును ధరించుకొని చక్కని విజయశీలురై జీవించే చక్కటి కృప ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యం విన్న ప్రతి బిడ్డని దేవుడు దీవించునుగాక. మరి బెంగళూరు వచ్చిన బిడ్డలు తెలియపరిస్తే మరి మనమందరం కలిసి చక్కగా మరి తొందరలోనే సంఘముగా కూడుకుని దేవుని గొప్ప నామాన్ని ఆరాధించుకోవచ్చు. మరి మీరు కాల్ చేయండి, అన్ని డీటెయిల్స్ మీకు చెప్పబడతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్. గాడ్ బ్లెస్ యూ.